గా మాట్లాడారు నిన్న మీడియాలో. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమన్నారు గుర్తుందా అని అడుగుతా ఉన్నా. ఆ మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు. అది స్పీకర్ నిర్ణయిస్తాడు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి. చట్టం ప్రకారం 1977 పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మేము వివరంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు? మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. అది మాత్రం కాదు, అధికారం కావాలి, ఆయనకి కావాలి, వాళ్ళ అన్నయ్యకి కావాలి. ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. సరే, ఇదే విషయాన్ని మొన్న పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడికో జర్మనీ వెళ్ళమంటాడా? ఏమిటా వ్యంగ్యం? నాకు అర్థం కాల. ఏమిటా చతురత? ఏమిటా వ్యంగ్యం? ఏమిటా మాటలు? మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మేము భరించాలి, మేము మాత్రం కాముగా ఊరుకోవాలి. మేము మాట్లాడితే మీరు భరించలేరు. ఏమండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏముంది, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. దాని మీద దాని దుంపదెగ ఆ మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు? తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. మాకు తాడు బొంగరం లేదు. జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది, తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ కట్టేయడానికి. మాకు మాత్రం తాడు బొంగరం లేదు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా. దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా! జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏం లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. దురదృష్టం. నేను మనవి చేస్తున్నా. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నారా లోకేష్ అంటాడు, ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదాక్షిణ్యాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడ అసలు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాంచుతారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి, ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు? మేము మాట్లాడతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. ఒకటి, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు, అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు. మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాను. ఆయన దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు. ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డితో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో
తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మంత్రి గారు ఇంకో నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు, కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? ఓ కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం అరే ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం.